బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. సర్కార్ హాస్టల్స్ పరిస్థితులు ఎట్లుంటున్నాయో రోజు వార్తలలో చూస్తూనే ఉంటిమి. అయితే ఫుడ్ పాయిజన్లు లేదంటే పాము కాట్లు ఎలుక కాట్లతోటి పిల్లగాళ్ళు చదువుకునేదానికంటే దావుకాన్ల పాలవుతున్నదే ఎక్కున్నది. కానీ భద్రాద్రి జిల్లా చెర్లకాడున్న ఎస్సీ హాస్టల్ మాత్రం గసొంటి ఏం లేవు. ఆ హాస్టల్ వార్డెన్ ఎంత గొప్పోడంటే సర్కారుకు బదనం రావద్దని పట్టుమని 10 మంది పిల్లగాళ్ళు లేకున్నా 100 మంది ఉన్నారు అని అటెండెన్స్ చూయించి హాస్టల్ పటిష్టతను పెంచేందుకు ఎట్లా కృషి చేస్తున్నాడో చూడుర్రి. ఇది కదా వృత్తి నిబద్ధత, ఇది కదా దార్శనికత, ఇది కదా హాస్టళ్లకు వైభవం తెచ్చుడు అంటే. భద్రాద్రి జిల్లా చెర్లాకాడున్న ఎస్సీ హాస్టల్ వార్డెను ఎంత మెచ్చుకున్నా తక్కువే. లేదంటే ఎవరుంటారు చెప్పురి ఈ రోజులలో ఇసొంటోళ్ళు. హాస్టళ్లలో 10 మంది పిల్లగాళ్ళు లేకున్నా 100 మంది ఉన్నారని రిజిస్టర్లో అటెండెన్స్ చేసి లక్షలు వెనకేసుకునే ఆజానుభావులు ఎవరైనా ఉంటారా చెప్పురి. హాస్టల్లో ఉన్నోళ్ళను మంచిగా చూసుకోవాలని ఎవరైనా అనుకుంటారు, కానీ హాస్టల్లో లేనోళ్ళకు కూడా అటెండెన్స్ చేసి ఉన్నట్టు చూయించి మురిసిపోయేటోళ్ళు దుర్బినేసి దేవులు ఆడినా దొరుకుతారా మరి? సర్కార్ హాస్టల్లో మంచి పరుపులు, ఇరుగని మంచాలు, చక్కటి తిండి పెడితే పిల్లగాళ్ళు ఎక్కువ మంది ఉంటారని ఆలోచన చేసి అసలు అసొంటి సౌలతులేం లేకుండా చేస్తే ఈ ఉన్న 10 మంది కూడా ఎటనే వెళ్ళిపోతారనే గొప్ప సదుద్దేశంతో పిల్లగాళ్ళకు చక్కటి తిండి తికాణ లేకుండా హాస్టల్ను అవ్వల్దారుగా నడిపిస్తున్నాడు వార్డెన్ సారు. ఎట్లయినా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, 3 మంత్రులు ఉన్న ఒక మంత్రి అన్న మన హాస్టళ్లకు చెకింగ్లకు రారు, మనల్ని అనేటోళ్ళు ఎవరు లేరు అన్న కాన్ఫిడెన్స్ చాలా ఉన్నట్టున్నది వార్డెన్ సార్ లోపట. ఇక ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా లీడర్లు, ఆఫీసర్లు గంతకే ఉండి ఎస్సీ హాస్టళ్లను జన్నెకిడిచినట్టే అనిపిస్తున్నది. అందుకే ఇటువంటి వార్డెన్లు ఆడింది ఆట పాడింది పాట, మనకెందుకు వేరేటోళ్ళ ఆట పాట అన్నట్టే ఉన్నది వ్యవహారమని మండిపడుతున్నారు సర్కారు హాస్టళ్లలో చక్కదనం చూస్తున్నోళ్ళు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.